అందరికీ నమస్కారం. నేల మీద జాబిలి పార్ట్ 8 చివరి భాగం. ఊరి చివర నీరజ సంపాదించిన డబ్బుతో ఒక బంగ్లా కొన్నాడు. ఆ బంగ్లా నీరజ పిన్ని చారులత పేరు మీద తీసుకున్నాడు హీరో అభినవ్. ఏమీ తెలియని నీరజ సినిమా షూటింగ్లంటూ బిజీగా ఉంటుంది. నీరజ లేని సమయంలో చారులతని కలవడానికి హీరో అభినయ్ ఇంటికి వస్తున్నాడు. పేపర్లలో నీరజకి అభినయ్కి మధ్య ఏదో జరుగుతుందని రాశారు. అలాంటివి నీరజ పట్టించుకోదు. కానీ అనురాగ్ మనసులో మాత్రం కొంచెం సందేహం కలుగుతుంది. అభినయ్ చారులతతో, నువ్వెంతకాలం నీరజ సంపాదించిన డబ్బు మీద బతుకుతావు? నాకు చాలామంది డైరెక్టర్లు తెలుసు. వాళ్ళతో ఒప్పించి నిన్ను ప్రొడ్యూసర్ని చేస్తాను. నేనే హీరో, హీరోయిన్ ఎలాగూ నీరజ ఉంది. నా దగ్గర కూడా ఒక కథ రెడీగా ఉంది అంటాడు. నువ్వు సినిమా ప్రొడ్యూసర్ అయితే నీకంటూ ఒక రేంజ్ ఉంటుంది అని కావాలనే రెచ్చగొడతాడు హీరో అభినవ్. ఆ మాటలకి సరే నీరజాని అడిగి చూస్తాను అంటుంది చారులత. ఒకరోజు భోజన సమయంలో, నీరజ, నేను సినిమాలకి ప్రొడ్యూసర్గా ఉండాలి అనుకుంటున్నాను అని చెప్పింది. పిన్ని, నీకేమీ తెలియదుగా, ఎందుకు డబ్బులు వేస్టు అంటుంది. ఏమీ ఖర్చు కావు. హీరోగా అభినయ్, హీరోయిన్గా నువ్వే. మీ ఇద్దరి జంట సినిమా చాలా సూపర్ హిట్ అవుతున్నాయి. ఒప్పుకో అని రిక్వెస్ట్గా అడుగుతుంది. సరే పిన్ని, నీ ఇష్టం. అన్నీ నువ్వే దగ్గర ఉండి చూసుకో. నాకు షూటింగ్కే సమయం సరిపోవటం లేదు అంటుంది. సరే అన్నీ చూసుకుంటా. ఏదైనా సంతకాలు పెట్టాల్సి వస్తే అది పెట్టు చాలు అంటుంది చారులత. గదిలోకి వెళ్ళాక, నీరజ అమ్మగారు, మీ పిన్నికి వద్దు అని చెప్పాల్సింది అంటుంది శ్యామ. ఏమైంది శ్యామ? సినిమా హిట్ అయితే బాగానే డబ్బులు వస్తాయి కదా అంటుంది. అంటే ఆస్తులన్నీ మీ పిన్ని పేరు మీదే ఉన్నాయి అంటూ చిన్నగా అంది. అవును, పిన్నికి నేను తప్ప ఎవరూ లేరు. ఏమీ కాదులే, నువ్వు కంగారు పడకు అంటుంది నీరజ. ఆ మాటలకి ఏం చెప్పాలో అర్థం కాక మనసులో, మీ పిన్ని గారికి హీరోకి గల మధ్య సంబంధం తెలిస్తే మీరు ఇలా మాట్లాడరు. నేను మీకు అన్నీ చెప్పలేకపోతున్నా అనుకుంటుంది. అనురాగ్ వాళ్ళమ్మ ఆరోగ్యం కొంచెం కుదుటపడ్డాక బయలుదేరి హైదరాబాద్ వస్తాడు. ఇద్దరు నిర్మాతలు కథ రాయమని అడ్వాన్స్ కూడా ఇస్తారు. అనురాగ్ నీరజాని మర్చిపోలేకపోతున్నాడు. కానీ హీరో అభినయ్ని పెళ్లి చేసుకుంటుంది అన్న వార్తలు విన్న తర్వాత తప్పదు కాబట్టి తన జ్ఞాపకాలతో జీవిస్తూ కొత్త కథని రాయటం ప్రారంభించాడు. చారులత సినిమా ప్రొడ్యూసర్. ఆ సినిమా తీయడానికి డబ్బులు కావాలి అని ఒక సేటును తీసుకువచ్చి డబ్బు తీసుకుంటుంది. డబ్బు అప్పు తీసుకున్న మనిషిగా నీరజ చేత సంతకం చేయిస్తుంది. నీరజ కూడా ఏమీ పట్టించుకోదు. చారులత ఏమి చెప్తే అది చేస్తుంది. ఒకరోజు రాత్రి అవుట్డోర్లో షూటింగ్ పూర్తి చేసుకుని ఇంటికి బయలుదేరి వస్తున్న సమయంలో కారుకి యాక్సిడెంట్ అవుతుంది. నీరజకి భుజం దగ్గర ఎముక కొంచెం పక్కకు జరుగుతుంది. పక్కనే ఉన్న హాస్పిటల్లో తనకి కట్టు కడతారు. 3 నెలల వరకు చెయ్యి కదిలించకూడదు అన్నారు. ఇక నీరజ 3 నెలలు షూటింగ్కి దూరంగా ఉండాలి. సినిమాలు అన్నీ మధ్యలోనే ఉన్నాయి అనుకుంటుంది. అంతలో శ్యామ వేరొక కారుని రెడీ చేస్తుంది. శ్యామకి చిన్న చిన్న దెబ్బలు మాత్రమే తగులుతాయి. ఇద్దరూ కలిసి ఇంటికి బయలుదేరుతారు. నీరజ శ్యామలితో పాటు ఇంటికి వెళ్ళేసరికి అర్ధరాత్రి దాటింది. నీరజ కారు దిగుతూనే తమ బంగళా ఆవరణలో పార్కు చేసి ఉన్న అభినయ్ కారుని చూసి విస్తుపోతూ, శ్యామ, ఇంత రాత్రి వేళ అభినయ్ గారి కారు ఇక్కడ ఉందేమిటి అని ఆశ్చర్యంగా అడిగింది. శ్యామలి గతుక్కుమంది. ఏ విషయం ఆమెకు తెలియకూడదని దాచిందో అది బయటపడేలా ఉంది. ఏం చెప్పాలో తోచలేదు. ఆమె మాట వినపడినట్టు వెళ్ళి తలుపు డోరు తీస్తుంది. లోపల నుండి గడియ పెట్టి ఉండటంతో కాలింగ్ బెల్ నొక్కింది. చారులత వచ్చి తలుపు తీసింది. తలుపు తీస్తూనే ఎదురుగా ఉన్న నీరజాని ఆ కట్టును చూసి, ఏమైంది నీరజాకి అని ఒక్క నిమిషం అలా నించుండిపోతుంది. ఎవరు లత అన్న అభినయ్ కంఠం వినిపించింది. ఇంట్లోకి అడుగు వేయబోతున్న నీరజ
ఆ కంఠం విని నమ్మలేనట్టుగా అటు తల తిప్పి చూసింది. చారులత పడక గది గుమ్మంలో నిలబడ్డ అభినయ్ అతను నైట్ డ్రెస్లో ఉన్నాడు. అతన్ని అక్కడ ఆ సమయంలో అలా చూస్తూనే విషయం అర్థమయ్యి దిగ్భ్రాంతి చెందిన దానిలా అతని మీద నుండి చారులత మీదకి చూపుని మరల్చింది నీరజ. ఆ చూపులో చెప్పలేని భావం, ఏహ్యత, అసహ్యం ఉన్నాయి. ఏమిటి కట్టు, అది చెప్పు ముందు, ఎంతో ప్రేమని నటిస్తూ అడిగింది చారులత. చిన్న యాక్సిడెంట్ జరిగింది. నీరజ కంఠంలో నుండి చిన్నగా జవాబు వచ్చింది. బాప్రే, ఎక్కడ, ఎలా జరిగింది అని అంటుంది. నాకు ఓపిక లేదు, దయచేసి నేను వెళ్ళి పడుకుంటాను. శ్యామలి మీకు వివరాలు చెప్తుంది అని చెప్పి వారిద్దరి వైపు ఏమాత్రం కన్ను కూడా తెప్పి చూడకుండా తన గదిలోకి వెళ్ళిపోతుంది నీరజ. కొద్ది నిమిషాలు గడిచాయి. శ్యామ, ఒక విషయం అడుగుతాను, నిజం చెప్పు. ఏమిటమ్మా అది? పిన్ని అభినయ్ సంగతి నీకు ముందే తెలుసు కదూ? శ్యామలి మౌనంగా ఊరుకుంది. ఏం శ్యామ, పలకవే. ఏం చెప్పనమ్మా, అన్నీ తెలిస్తే మీరు బాధపడతారని నోరు మూసుకొని ఉన్నాను. శ్యామలి లేచి చెప్తుంది. అభినయ్ ఈ ఇంటి చుట్టూ ఎందుకు తిరుగుతున్నారో నాకు ఇప్పుడు అర్థమవుతుంది అంది. అవునమ్మా, అందుకే అతను మీ పిన్ని గారి పేరు మీద ఆస్తిని, మీరు సంపాదించిన డబ్బును పెడుతుంటే నాకు భయంగా ఉంది, శ్యామల చెప్పింది. ఆస్తి డబ్బు మళ్ళీ సంపాదించుకుంటే దొరుకుతాయి, కానీ ఈ అభినయ్ రావటము, ఈ రూమర్స్ వల్ల నేను నా జీవితంలో ముఖ్యమైన వ్యక్తిని కోల్పోయాను అనిపిస్తుంది శ్యామ అని బాధపడుతుంది నీరజ. ఒకనాడు తన ఊర్లో తన దురదృష్టానికి ఏడుస్తూ ఎప్పుడు చూసినా చిరాకు పరాగ్గా ఉండే ఆ పిన్నికి ఇక్కడ హెయిర్ స్టైలు, కట్టుబొట్టు, చొరవ, హుందాతనం చూసిన ఈ పిన్నికి ఎంత తేడా వచ్చింది అని మనసులో అనుకుంటుంది నీరజ. ఇది మిస్ దాత్రి కాంటాకు సంబంధించిన కాగితాలు, సరిగ్గా గుర్తు చేశావు, నీరజాకి చెప్పాలనుకుంటున్నాను అన్నాడు అభినయ్. నిజమే అంది చారులత. మన పిక్చర్లో దాత్రిని తీసుకోవాలనుకుంటున్నావు, నువ్వేమంటావు అని అభినయ్ అడిగాడు. మీ ఇష్టం అంటుంది నీరజ. అలా కాదు నీరజ, అసలు దాత్రి గురించి నీ అభిప్రాయం ఏమిటి? నీ బదులుగా హీరోయిన్గా దాత్రి చెయ్యగలదా అని అడుగుతాడు. నీరజ ఉలిక్కిపడి చూసింది. నా బదులుగా అంటే? అవును, మంచి సమయంలో నీకు చెయ్యి విరిగింది, ఇప్పట్లో నీకు నటించడం కుదరదు, అందుకే మేము ఈ సినిమాలో దాత్రిని హీరోయిన్గా పెట్టాలనుకుంటున్నాము. నీకు యాక్సిడెంట్ జరగకుండా ఉంటే నువ్వే హీరోయిన్వి అని అంటాడు. ఆ మాటలకి అంతా మీరు నిర్ణయించుకున్నాక ఇక నన్నెందుకు సలహా అడగటం అని చెప్పి అక్కడి నుండి గదిలోకి వెళ్ళిపోయింది నీరజ. దాత్రిని మరీ అంతగా పొగట్టం కూడా చారులతకి ఇష్టం లేదు. దాత్రి కనిపిస్తే చాలు అభినయ్ తన వయసును కూడా మర్చిపోయి తన దగ్గరికి వెళ్తూ ఉంటాడు. ఈ క్షణాన నీరజ చెయ్యి విరగ్గొట్టుకున్నందుకు మనస్ఫూర్తిగా బాధపడింది చారులత. కృష్ణమోహన్ గారి డైరెక్షన్లో ఒక సినిమా రాబోతుంది. ఆ సినిమాకి హీరో ప్రణయ్, ఇటు అభినయ్తో దాత్రి సినిమా. ఈ 2 సినిమాలు హిట్ అయితే ఇక చారులతకి భయపడాల్సిన అవసరం లేదు అంటాడు ప్రణయ్. ఓ అవునా, సినిమా అయ్యాక ఏం చేస్తావు అని అడిగింది దాత్రి. నీ బంగారు మెడలో 3 ముళ్ళు వేసి నా దాన్ని చేసుకుంటాను, ప్రణయ్ దాత్రిని దగ్గరికి తీసుకొని హృదయానికి హత్తుకుంటూ అన్నాడు. దాత్రి అతని చేతుల మధ్య ఒదిగిపోతూ, ప్రణయ్, నాకు భయంగా అనిపిస్తుంది, అతని గుండెల్లో మొహం దాచుకుంటూ అంది దాత్రి. ఏ, ఆంటీ బతికి ఉండగా మనల్ని జన్మ కలవనిస్తుందా అని వణుకుతున్న భయంతో నా ఒళ్ళు జలధరిస్తుంది ప్రణయ్. చెప్పు, ఎలాంటి పరిస్థితుల్లోనూ నన్ను విడిచి వెళ్ళవు కదా, నాకు దూరం అవ్వవు కదా అని కన్నీళ్లతో ఆవేదనగా అడిగింది. దాత్రి, అలా ఎన్నటికీ జరగదు, నన్ను నమ్ము అంటాడు. ప్రణయ్ ఆమెను అలాగే పొదువు పట్టుకుని మంచం దగ్గర నించుంటాడు. సరిగ్గా ఆ క్షణంలో కిటికీ సందులో నుంచి రక్తాన్ని విరజిమ్ముతున్నట్టు కళ్ళు ఎర్రబడ్డాయి. అది ఎవరో కాదు, చంద్రలేఖ. ఆమె తోక తొక్కిన పాములాగా, దెబ్బతిన్న పులిలాగా అక్కడ నిలబడి వాళ్ళిద్దరినీ చూడసాగింది. 3 నెలలు గడిచాయి. నీరజ తిరిగి షూటింగ్లో పాల్గొంటుంది. కొత్త పిక్చర్లు ఏవీ సంతకం చేయకపోయినా తనకి చేయి విరక్క ముందు సగం చేసిన సినిమాలు
పూర్తి చేయటం తన కర్తవ్యంగా భావించింది. రోజుకు 2-3 షిఫ్టుల్లో పనిచేస్తూ బిజీగా తన పనిలో లీనమైపోయింది. ఆమెకి ఇతర విషయాలేవీ ఆలోచించే తీరిక లేకుండా పోయింది. అయినా అప్పుడప్పుడు చారులత తన సినిమా ప్రోగ్రెస్‌ను గురించి చెబుతూ ఉంటే వినక తప్పట్లేదు. అలాగే ఆమె అడిగినప్పుడల్లా డబ్బు ఇవ్వటం, తన పేరు చెప్పి ఫైనాన్సర్ల దగ్గర డబ్బులు తెస్తున్నా ఏమనకుండా కాగితాల మీద సంతకాలు చేయటం తప్పటం లేదు. దాత్రి, అభినయ్ సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలో ప్రణయ్ అక్కడికి వస్తాడు. మధ్యాహ్న భోజన విరామ సమయంలో దాత్రిని ఒక చెట్టు దగ్గరికి తీసుకువెళ్ళి పుట్టినరోజు శుభాకాంక్షలు అంటాడు ప్రణయ్. ఓ, నా పుట్టినరోజు నీకు గుర్తుందా అంటుంది దాత్రి. రాత్రికి పార్టీ అరేంజ్ చేశాను. జూబ్లీ హిల్స్లో రూమ్ నెంబర్ 109కి రాత్రి 8 గంటలకల్లా రెడీ అయ్యిరా. నేను చంద్రలేఖ మేడం గారికి ఏదో ఒకటి చెప్పి వస్తా. చాలా అరేంజ్మెంట్ చేశాను. తప్పకుండా రావాలి అంటాడు ప్రణయ్. తప్పకుండా వస్తానంటుంది దాత్రి. వీరిద్దరూ మాట్లాడుకుంటున్నారు. ఒకవైపు హీరో అభినయ్, మరొక వైపు చంద్రలేఖ విన్నారు. రాత్రి 8 గంటలకు చెప్పిన రూమ్ దగ్గరికి దాత్రి వస్తుంది. ప్రణయ్ కోసం ఎదురు చూస్తుంది. ఇంట్లో చంద్రలేఖ లేకపోవటంతో ప్రణయ్ కూడా ఇంటి నుండి బేకరీకి బయలుదేరాడు. కేకు, కూల్ డ్రింక్స్ తీసుకోవటం కోసం వచ్చాడు. కేకు ఇంకా పూర్తి కాలేదు. అరగంట వెయిట్ చేయండి అని బేకరీ వాళ్ళు అనటంతో అక్కడే థమ్సప్ తాగుతూ దాత్రికి ఈ పుట్టినరోజు చాలా స్పెషల్గా ఉండాలి అని మనసులో ఏవేవో ప్లాన్లు వేసుకుంటూ ఆనందపడుతున్నాడు ప్రణయ్. దాత్రి బెడ్ మీద కూర్చొని ఫోన్ చూస్తుండగా కాలింగ్ బెల్ శబ్దం విని ప్రణయ్ వచ్చాడు అని వెళ్ళి తలుపు తీస్తుంది. ఎదురుగా పూల బుకేతో హీరో అభినయ్. అక్కడ అభినయం చూసిన దాత్రి షాక్ అవుతుంది. మీరేంటిక్కడ అని ఆశ్చర్యపోతూ అడిగింది. నీ పుట్టినరోజు కదా, అందుకనే విషెస్ చెప్పడానికి వచ్చాను. హ్యాపీ బర్త్డే అని బొకే ఇచ్చాడు. ఇష్టం లేకపోయినా థ్యాంక్స్ అని చెప్పి బొకే తీసుకుంటుంది. ఇంకా ప్రణయ్ రాలేదు ఏంటి అని మనసులో అనుకుంటూ ఉండగా ఒక్కసారిగా హీరో అభినయ్ దాత్రిని కౌగిలించుకొని నువ్వంటే నాకిష్టం, నువ్వెందుకు దూరంగా ఉంటున్నావు అని దాత్రిని అడుగుతాడు. ప్లీజ్ నన్ను వదలండి అని అభినయ్ కౌగిల్ నుండి దూరంగా జరగబోయింది. అంతలో గన్ పేలిన శబ్దం వచ్చిన వైపు చూస్తే చంద్రలేఖ చేతిలో గన్ను ఉంది. నన్ను మోసం చేసిన ఈ ప్రణయ్ని చంపేశా అని మరలా గన్నుతో పేల్చింది. వెనక వైపు నుండి చూసి హీరో అభినయ్ని ప్రణయ్ అనుకొని తాగిన మత్తులో చంద్రలేఖ కాల్చేసింది. మత్తు ఎక్కువ అవటంతో చంద్రలేఖ అక్కడే పడిపోతుంది. అభినయ్ రక్తపు మడుగుల్లో పడి ఉన్నాడు. దాత్రి అలాగే నిల్చుని పోయింది. ప్రణయ్ కేకు, బొకే, కూల్ డ్రింక్స్ అన్నీ తీసుకుని ఆనందంగా ఆ గదిలోకి అడుగుపెట్టాడు. రక్తపు మడుగుల్లో హీరో అభినయ్ని ఎదురుగా దాత్రి అలా నించొని ఉండటం చూసి చేతిలో ఉన్నవి కింద పడేసి పరిగెత్తుకుంటూ దాత్రి దగ్గరికి వెళ్ళి దాత్రిని కదిలించాడు. అప్పుడు దాత్రి ఈ లోకంలోకి వచ్చింది. వెంటనే ప్రణయ్ని పట్టుకుని పెద్దగా ఏడుస్తుంది. ముందు ఏడు పాపి జరిగిందేమిటో చెప్పు అంటాడు. జరిగింది విన్న తర్వాత ప్రణయ్ పోలీసులకు ఫోన్ చేస్తాడు. అక్కడికి పోలీసులు వస్తారు. పోలీసులు రాకముందే ప్రణయ్ దాత్రికి ముందే పోలీసులకు ఏం చెప్పాలో చెప్పి ఉంటాడు. పోలీసులు ఎలా జరిగింది అంటే, ఈరోజు నా పుట్టినరోజు, నేను మా ఆంటీ సెలబ్రేట్ చేసుకుంటున్నా. హీరో గారు వచ్చి నన్ను బలవంతం చేయబోయారు. ఆయన నుండి నన్ను కాపాడటం కోసం ఆంటీ అభినయ్ని కాల్చి చంపేశారు అని చెప్తుంది. చంద్రలేఖని పోలీసులు అరెస్ట్ చేసి తీసుకువెళ్తారు. మత్తు దిగిన తర్వాత తను చేసిన పని గుర్తుకు వచ్చి సిగ్గుపడుతుంది. చంద్రలేఖని కాపాడడం కోసం దాత్రి ఇచ్చిన స్టేట్మెంట్ కారణంగా శిక్ష కాస్త తగ్గుతుంది. మరణశిక్ష పడదు, ఓన్లీ జీవిత ఖైదు పడుతుంది. అభినయ్ మరణ వార్త విజయవాడ షూటింగ్లో ఉన్న నీరజ, ప్రముఖ తారలకు తెలిసింది. అది విన్నంతనే అందరూ హైదరాబాదుకి ప్రయాణమయ్యారు. నీరజ కారు ఇంటికి చేరేసరికి ఉదయం 7 గంటలు దాటింది. ఎన్నెన్నో ఆలోచనలు, ఆమె మెదడు వేడెక్కిపోయి భారంగా మారిపోయింది. అందులో ముఖ్యమైనది పిన్ని.
ఈ వార్త విని ఎలా తట్టుకుంటుంది అన్న ప్రశ్న, ఆందోళన. కారు దిగుతూనే లాక్ చేసి ఉన్న డోరును చూసి నిశ్శబ్దంగా నిలబడిపోయింది నీరజ. ఇంతలో దూరంగా ఉన్న తోటమాలి వారిని చూసి వడివడిగా వచ్చి, అమ్మా ఇగో తాళాలు. అమ్మగారు సూట్ కేస్ తీసుకొని ఎక్కడికో వెళ్ళిపోయారు. మీకు ఈ ఉత్తరం ఇమ్మన్నాడు అని చెప్పి ఒక ఉత్తరం చేతిలో పెడతాడు. శ్యామ వెళ్ళి తలుపులు తీస్తుంది. గబగబా సోఫాలో కూర్చొని ఆ కవరు తెరిచింది. అందులో చారులత నీరజకి రాసిన ఉత్తరం ఉంది. నీరజ విస్మయంతో దాన్ని చదవటం ప్రారంభించింది. నీరజ, నేను వెళ్ళిపోతున్నాను. జీవితంలో నీ ముందు తలెత్తుకొని నిలబడే అర్హతను కోల్పోయి నీ నుంచి పారిపోతున్నాను. నాకు జీవితంలో అందరిలా ఎన్నో కలలు, కోరికలు, ఆశలు ఉన్నాయి. మీ నాన్నగారితో జీవితం ముడిపడ్డాక అందులో ఏ ఒక్కటి నెరవేరలేదు. వ్యక్తి జీవితంలో మితిమీరిన అసంతృప్తి, వెలితి కారణం వల్ల నేను తీవ్రమైన తెగింపుకు దారితీశాను. నేను అలాంటి స్థితిలో ఉన్నప్పుడే అభినయ్ నాతో స్నేహం చేశాడు. నాకంటే చిన్నదానివైన నీవు అతనితోటి నా బంధాన్ని గుర్తించి మౌనంగా ఉండిపోయావు. నా ఈ స్వార్థం నీ జీవితంలో ఎంతటి తుఫాను సృష్టించిందో నాకు తెలుసు. నా మూలంగా నీ మీద చాలా దుష్ప్రచారమే జరిగింది. నువ్వు హృదయపూర్వకంగా ప్రేమించిన అనురాగ్ కూడా నీ గురించి తప్పుగా అనుకుంటున్నాడు. అయితే అభినయ్ తోటి సాంగత్యం నా కళ్ళ మీద ఒక పొరని కప్పేసింది. చివరికి ఈనాడు అభినయ్ హత్యతో పాటు అతని నైజము స్పష్టమయ్యి నా కళ్ళు తెరిపించింది. అభినయ్ నా జీవితంతో పాటు నీ డబ్బును, కీర్తిని కూడా మంటగలిపేశాడు. అతని చావుతో మన సినిమా మధ్యలో ఆగిపోయింది. ఆ సినిమాకి పెట్టిన డబ్బంతా వ్యర్థమైపోయింది. ఇందుకు మన్నించమని కోరే అర్హత కూడా నాకు లేదు. అందుకే నా పేరున ఉన్న ఇంటిని, ఆస్తిని నీ పేరు రాసిపెట్టి వెళ్ళిపోతున్నాను. నీరజ, ఇక్కడి నుంచి నేను ఒక చిన్న ఆధారంతో వెళ్ళిపోతున్నాను. అది నా కడుపులో పెరుగుతున్న బిడ్డ. అభినయ్ గుడిలో నన్ను రహస్యంగా పెళ్లి చేసుకున్నాడు. అతను బతికి ఉంటే ఇప్పటికి నా పరిస్థితి ఎలా ఉండేదో నేను చెప్పలేను. కానీ ఈ స్థితిలో నేను నీ దగ్గర ఉండి నీ పరువుని ఇంకా తీయలేను. అందుకే వెళ్ళిపోతున్నాను. ఎవ్వరికీ కనిపించకుండా దూరానికి వెళ్ళిపోయి నా బిడ్డతో సంతోషంగా గడపాలనుకుంటున్నాను. ఇక సెలవు. ఇట్లు మీ పిన్ని. ఆ ఉత్తరాన్ని చదివి అలా నిలబడిపోయి ఉంది నీరజ. ఏం రాశారమ్మా? శ్యామలి అడగకుండా ఉండలేకపోయింది. పిన్ని వెళ్ళిపోయింది శ్యామ. ఈ ఇంటిని, ఆస్తిని నాపగించి మరీ వెళ్ళిపోయింది. కన్నీళ్లు ఉబికిరాగా బాధతో కంఠంతో అంది నీరజ. అంతలో ఎదురుగా ఒక మనిషి నించొని ఉన్నాడు. ఎవరండి మీరు అంటే, మీ పిక్చర్కి ఫైనాన్స్ ఇచ్చాను మేడం, ఇంకా వడ్డీ కూడా ఇవ్వలేదు అంటూ సేట్ ఎదురుగా నించున్నాడు. ఒక్క నిమిషం కళ్ళు మూసుకుని నిశ్చలంగా కూర్చుండిపోయింది. ఆ తర్వాత నెమ్మదిగా కళ్ళు తెరిచి, సేట్, ఈ ఇల్లు మీకు బాకీకి సరిపోతుందనుకుంటాను అంది. మేడం, అతను అవాక్కైపోయినట్లు చూశాడు. చెప్పండి. సేట్ తలెత్తి కళ్ళతో ఆ ఇంటిని అంచనా వేసినట్లు కలయి చూశాడు. అచ్చా మేడం, సరిపోతుంది అన్నాడు. సరే వెళ్ళండి, త్వరలో ఈ ఇల్లు మీదవుతుంది అని నీరజ లేస్తూ అంది. ఆ రోజంతా అలాంటి వాళ్ళు, అప్పుల వాళ్ళు మరో ముగ్గురు వచ్చారు. నీరజ ఒకరికి కారునిచ్చేసింది. బ్యాంక్ నుండి అందుబాటులో ఉన్న డబ్బునంతా డ్రా చేసింది. లాకర్లో ఉన్న నగలన్నిటినీ అమ్మేసి అప్పులన్నీ తీర్చేసింది. ఏమిటమ్మా ఇది? శ్యామలి కళ్ళనీళ్లు పెట్టుకుంటూ అడిగింది. విముక్తి శ్యామ, ఇన్నాళ్లకు నాకు వీటన్నిటి నుండి విముక్తి లభించింది అదోలా నవ్వుతూ చెప్పింది నీరజ. శ్యామ, స్టోర్ రూమ్లో ఒక చిన్న సూట్ కేసు ఉంటుంది, తీసుకురా అంటే వెళ్ళి శ్యామ తీసుకువస్తుంది. ఆ సూట్ కేసు ఓపెన్ చేయగానే అక్కడ ఒక చిన్న తాళము, కొన్ని చీరలు ఉంటాయి. వాటిని చూసుకొని మరలా సూట్ కేసుకు తాళం వేస్తుంది. ఎన్నాళ్ళుగానో ఒక చోటికి వెళ్ళాలనుకుంటున్నాను శ్యామ. దేవుడు కరుణామయుడు. నా ఇష్టాన్ని ఇంత త్వరగా నేరుస్తాడు అనుకోలేదు. నీరజ చెబుతూనే సూట్ కేస్ సర్దటం పూర్తి చేసి దాన్ని చేత పట్టుకొని పర్సు తీసుకుని బయటకు బయలుదేరింది. నీరజ ఒక్క క్షణం ఆమె వైపు నిదానంగా చూసి, వెళ్తున్నాను శ్యామ అని బంగ్లా దాటి రోడ్డు మీదకు వచ్చింది.
నీరజ ఆటో దిగి ఆ ఇంటి ముందు ఉన్న చిన్న గేటును శబ్దం రాకుండా తీసి లోనికి అడుగు పెట్టింది. ఆ ఇంటి తలుపులకి తను అనుకున్నట్లుగానే పాత తాళం వేలాడుతుంది. నీరజ పర్సులో నుంచి రెండో తాళం చెవిని తీసి తాళం తెరిచి ఆ ఇంట్లోకి అడుగుపెట్టింది. ముందు గదిలో బల్ల, దానిమీద అనురాగ్ రాసుకునే ప్యాడ్డు, పెన్ను, చిందరవందరగా ఉన్న కాగితాలు చూసి సూట్ కేస్ కింద పెట్టి వాటిని సర్దపోయింది. కానీ మళ్ళీ ఏదో గుర్తుకు వచ్చిన దానిలా ఆ పని ఆపి పక్కనే ఉన్న తన గదిలోకి వెళ్ళింది. అక్కడ ఆ మంచం, దానిమీద పరుపు, దుప్పటి, బట్టల స్టాండు అన్నీ యథావిధిగా అప్పటిలాగే ఉన్నాయి. నీరజ ఆ మంచం కింద సూట్ కేస్ పెట్టి కిచెన్లోకి వెళ్ళింది. అక్కడ తను కొన్న డబ్బాలు, గిన్నెలు అన్నీ దుమ్ము కొట్టుకుపోయి ఉన్నాయి. నీరజ అదంతా చూసి కొంగును తీసి నడుము చుట్టూ తిప్పి దోపుకొని ఆ సామానంతటిని తీసి దులపడం ప్రారంభించింది. కింద పూజ గదిలో ప్రశాంతంగా కూర్చొని పూజ చేసుకుంటున్న కనకదుర్గాదేవికి పై పోర్షన్లో అవుతున్న శబ్దాలు విని ఒక్క క్షణం ఆగింది. అబ్బాయి వచ్చినట్టున్నాడే, పాపం వచ్చి రాగానే వంటగదిలో దూరి ఏదో హైరానా పడుతున్నట్టున్నాడు. ప్రసాదం తీసుకువెళ్దాం అని చెప్పి ఒక బస్సులో ప్రసాదం తీసుకుని పైకి వెళ్తుంది. ఏం నాయనా ఎప్పుడు వచ్చావు అంటూ లోపలికి వెళ్తూనే అడుగుతుంది. అక్కడ ఆ అమ్మాయిని వెనక వైపు నుండి చూసి ఎవరది అని కాస్త బిగ్గరగా అంది. వెంటనే ఇటువైపు తిరిగి చూడగా నీరజ నువ్వా అంటూ ఎడమ చేతి కళ్ళద్దాల్ని సవరించుకుంటూ ఆశ్చర్యంగా చూసింది. అవునండి నేనే, మళ్ళీ మీ ఇంటికి వచ్చేశాను నవ్వుతూ చెప్పింది. నీరజ అతి సామాన్యంగా ఉంది. అలా ఆమెను చూసి తన కళ్ళని తానే నమ్మలేని దానిలా ఏం జరిగిందమ్మా, ఇలా అయిపోయావేమిటి అంది. ఏమైపోయానండి, మునపటిలాగే ఉన్నానుగా. అవునండి, ఈ మహానుభావుడు ఎక్కడికెళ్ళినట్టు అని అడిగింది నీరజ. నీకు తెలియదా? కనకదుర్గాదేవి నీరజాన్ని నిస్తంగా చూస్తూ అడిగింది. తెలీదు అనేసరికి అనురాగ్ తల్లి చనిపోయింది, అందుకని ఊరు వెళ్ళాడు అందావిడ. అయ్యో ఎప్పుడు? ఎంతో నొచ్చుకుంటూ బాధగా అడిగింది. 15 రోజులకు పైగా అయ్యింది. శ్రాద్ధకర్మలన్నీ ముగించుకుంటాయి. ఇవాళో రేపో వచ్చేస్తాడు అంది. అది విని అనురాగ్ ఎంతలా మారిపోయాడు అనుకుంది. చివరికి తన తల్లి మరణాన్ని గురించి కూడా తనకి తెలియపరచవలసిన అవసరం అతనికి లేకపోయిందా? అతని కోసం తన సర్వస్వాన్ని వదిలిపెట్టి వచ్చింది. కానీ అతను కనీసం ఒక మిత్రురాలి కూడా భావించట్లేదు అన్న ఆలోచనతో దుఃఖం పొంగుకొని వచ్చింది. కనకదుర్గాదేవి ఒక్క నిమిషం అలాగే నిలబడి చూసి నీరజాని గమనించి ఇక వెళ్తానమ్మా అంది. నీరజ సరే అన్నట్లు తల ఊపింది. కనకదుర్గాదేవి వెళ్ళిపోయాక ఆమె ఇక పొర్లుకొని వస్తున్న దుఃఖాన్ని ఆపుకోలేక అక్కడే నేల మీద చతికిలపడి మనసు తేలికపడే వరకు ఏడ్చింది. 2 రోజుల తరువాత అనురాగ్ ఇంటికి వచ్చాడు. నీరజను చూసిన నీరజ ఉద్వేగం సంభమాట్యంలో నిండిన కంఠంతో పిలిచాడు అనురాగ్. నువ్వు నేనే, ఏడుపు గొంతుతో అన్నది. వచ్చేశాను, శాశ్వతంగా మీ దగ్గరికి వచ్చేశాను అని దగ్గరికి వెళ్ళి వెక్కి వెక్కి ఏడవసాగింది. సూట్ కేస్ తెరిచి ఓ కాగితాన్ని తీసి అనురాగ్కి అందించింది. ఏమిటది అన్నాడు అనురాగ్. చదవండి ప్లీజ్ అంది. అది చారులత నీరజకి రాసిన ఉత్తరం. దాన్ని నీరజ తనకెందుకు ఇచ్చిందా అని సందేహిస్తూనే గబగబా చదివేశాడు. ఆ ఉత్తరం ముగించిన అతను విప్పారిన నేత్రాలతో నీరజ వైపు చూశాడు. నీరజ, ఈ సంగతి ముందే చెప్పొచ్చు కదా అన్నాడు. ఏం చెప్పమంటావు? నా తల్లి స్థానంలో ఉన్న నా పిన్ని గురించి ఎలా చెప్పను అని బాధతో అంటుంది. నీరజ, అయితే నువ్వు అన్నిటినీ వదిలేసి నా కోసం వచ్చావా అంటాడు. అవును, ఇక మీరు వెళ్ళమన్నా నేనెక్కడికి వెళ్ళను, ఇక్కడే స్థిరంగా ఉండిపోతాను అని గట్టిగా అంటుంది. ఆ మాటలకి అవాక్కయ్యాడు అనురాగ్. నీరజ, నేను ఎంత అదృష్టవంతుణ్ణి, నింగి మీద ఉండాల్సిన తారవి నన్ను వెతుక్కుంటూ ఈ నేలకి దిగివచ్చావు. ఆమె ముఖంలోకి చూస్తూ ఆనందంతో అన్నాడు. మరేం చేయను, నేను మనసు పడ్డ చంద్రుడు నేల మీదే ఉండిపోయాడు కదా అని నవ్వుతూ ప్రేమగా అంటుంది నీరజ.
కొన్ని నెలల తర్వాత అనురాగ్, నీరజ మరియు ప్రణయ్ దాత్రీలకి గుడిలో కొద్దిమంది బంధువుల సమక్షంలో పెళ్లి జరుగుతుంది. కథ సమాప్తం.